కూల్చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే ఈ భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతోంది, యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి యుద్ధం అంత అవసరం లేదు, కేవలం సింధు నదీ జలాలను ఆపివేయడంతోనే ఆ దేశం అల్లాడిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కూడా కాళ్ళబేరానికి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇదే ఇవాళ మిడ్ డే డిబేట్. ఈ మిడ్ డే డిబేట్లో మనతోటి పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అలాగే ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి గోపిశెట్టి భరతుడు గారు. సో ముందుగా మనం కృష్ణాంజనేయులు గారితో మాట్లాడుతాం. సార్ కృష్ణాంజనేయులు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇందాక మనం మన్ కీ బాత్ కూడా చూసాం, చాలా ఆవేశంగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా. ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ 140 కోట్ల మందికి సంబంధించిన పౌరులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా భారత్ వైపు చూస్తోంది అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఏర్పడినటువంటి శాంతి కాముక పరిస్థితులను తొలగించడం కోసం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చడం కోసమే ఈ ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఏం చేయబోతోంది భారత్ పాకిస్తాన్ మీద? రాజుగారు నా మాట వినపడుతుందండి? నమస్తే రాజుగారు, నా మాట వినపడుతుందా? నమస్తే అండి రాజుగారు, నా మాట వినపడుతుందా అండి? హలో రాజుగారు, నా మాట వినపడుతుందా? సార్ వినిపిస్తుంది నాకు. జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యం, ఆ తర్వాత భారత ప్రభుత్వం స్పందించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉగ్రదాడుల్ని ఉపేక్షించేది లేదు అనేటువంటి విధంగా భారత ప్రభుత్వము తీవ్ర స్థాయిలో ఎవరైతే ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి భారతదేశం మీద ఉసిగొల్పేటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడానికి ఈ రోజున భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలము ఇదేదో ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించి దాని తర్వాత రెస్పాండ్ అయినటువంటి అంశంగానో, తాత్కాలికమైనటువంటి అంశంగా దీన్ని చూడకూడదు. ఇది కావాలని పాకిస్తాను ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది భారత్ పట్ల అనేటువంటిది ఈ ఉగ్రవాద దాడిని బట్టి అర్థమవుతుంది. అందుకోసమనే తాడో పేడో తేల్చుకోవటానికి ఈ రోజున భారత ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి. ఇంకొక వైపున పాకిస్తాను ప్రధాని షరీఫ్ మాట్లాడినటువంటి మాటలు కొంత సహేతుకంగా అనిపించినప్పటికీ కూడా అక్కడ పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి బుట్టో కానివ్వండి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సింధు నదిలో నీళ్ళన్నా పారాలి, లేదంటే భారత ప్రజల యొక్క రక్తం బారిద్ది అనేటువంటి విధంగా మాట్లాడటం కానివ్వండి. అదేవిధంగా పాకిస్తాను భారత్కు సంబంధించినటువంటి నియంత్రణ రేఖ మధ్యలో ఈ నియంత్రణ రేఖ చుట్టూ కూడా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి వైఖరి కానీ ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలు. అందుకనే ప్రధానంగా మన టార్గెట్ ఎవరు? ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాల మీద భారత్ నిఘా పెట్టడం, దాని మీద దాడులకు సంబంధించి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పుల్వామా దాడుల్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళు కూల్చివేతలు, అదేవిధంగా వాళ్ళ ఆయుధాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఆయుధ స్థావరాల మీద దాడులు, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపున పాకిస్తాను ఉగ్రవాదులకు వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతున్నారని చెప్తూనే కాశ్మీర్లో జరిగినటువంటి దాడులకు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైఖరి అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు ఈ రోజున ఉగ్రవాద దాడులను నిరోధించడము, భవిష్యత్తులో ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండటము, అదేవిధంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పటం అనేటువంటిది భారత ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. అందుకోసమనే సామదాన భేద దండోపాయాలు అనేది, ఇప్పుడు సామము దానము ఇవన్నీ అయిపోయినాయి కదా, దండోపాయమే మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ అన్ని విధాలుగా కూడా ధీటుగా తిప్పికొట్టేటువంటి విధంగా భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందుకని దాడులతో పాటుగా సింధు నదికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు కానివ్వండి, మనం సింధు నది ద్వారాగా పాకిస్తాన్కి నీరు ఇచ్చేటువంటి విషయాలు, ఇవన్నిటి విషయాల్లో కూడా కొంత సీరియస్ గా వ్యవహరించేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నటువంటిది. ఈ అంశంలో భారత ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలని భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం
మీరు ఖచ్చితంగా ఉగ్రవాదులకు తగినటువంటి బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పాలి. దీనికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే భారత ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రభుత్వం వెనక ఉండటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో రాజకీయ పరమైనటువంటి అంశాల విషయం ఒకటి ఇక్కడ ఏంటంటే సార్ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఏంటంటే విషయము పాకిస్తాన్లో ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం. ఈ ఒమర్ ఆయుబ్ ఖాన్ ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే అది మోడీ ముందు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని మోకరిల్లాడని చెప్పేసి, ఆయన ఒక పిరికివాడు, అంతేకాకుండా భారత్ ముందు లొంగిపోయాడని చెప్పేసి, అంటే రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఆ దేశంలో మాత్రం అందరూ ఏకతాటిపైకి రానటువంటి పరిస్థితి అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అక్కడ భారత్ యుద్ధం చేసే తర్వాత పక్కన పెడితే పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం జరిగేటటువంటి ఛాన్సెస్ ఉందంటారా? ఇక్కడ ఏమిటి అని అంటే, భారత్తో యుద్ధానికి వెళితే పాకిస్తాన్ జరిగేటువంటి నష్టం ఏంటి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి చాలా మందికి తెలుసు. కొంతమంది ఈ విధంగా మాట్లాడేటువంటి, ఇప్పుడు పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి బిలావల్ భుట్టో అతను ఏం చెప్తున్నాడు, తీవ్రమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సింధు నది విషయంలో గిన మీరు నీళ్లు గిన వదలకపోతే భారత ప్రజల యొక్క రక్తాన్ని పారిస్తాము ఏమనుకుంటున్నారు అనేటువంటి విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతుంది. ఇది ఏమిటి అని అంటే, ఒకవేళ యుద్ధం జరిగితే, యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. ఇక్కడ ఉండేటువంటి సింధు నది నుంచి నీళ్లు వెళ్ళకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలంలో మంచినీళ్లు కానివ్వండి, అసలుకి తాగునీరు ఇబ్బంది, అదే విధంగా రేపు సాగునీరుకి సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా పాకిస్తాన్ ఎదుర్కొనే దానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తము దేశ ప్రజలందరి మీద కూడా ఆ ప్రభావం చూపేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు మనం ఎందుకు ఎదుర్కోవాలి, ఎందుకు మొండిగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయాలి అనేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో లేదు లేదు మనం యుద్ధం చేయాల్సిందే, మనం ఈ విధమైనటువంటి మన భారతదేశం మనకి శత్రు దేశం అనేటువంటి విధంగా రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి ఘర్షణ ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి వాళ్ళు అక్కడ కూడా ఆ విధమైనటువంటి ధోరణి వల్ల కొంత మాటల అంతర్గతంగా వాళ్ళ మధ్య మాటలు నడుస్తున్నాయి. కానీ ఆ మాటలు అయితే అంతర్గత యుద్ధం వస్తుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్య ఘర్షణ సంగతి మనకు అవసరం లేదు అనేటువంటి పని. మనం మాత్రం మన వైపు నుంచి ఖచ్చితమైనటువంటి ధోరణిలో ఒక కృతనిశ్చయంతో ఉగ్రవాద చర్యలని నిరోధించేటువంటి విధంగా భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం భారత ప్రభుత్వం ఉంటుంది. భారతదేశంలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అయితే మొన్న ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయంగా కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది భారతదేశం. భారత ప్రభుత్వం, మన కేంద్ర మంత్రి మండలి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆ నిర్ణయాలన్నింటినీ సపోర్ట్ చేసేటువంటి విధంగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీలు ఈ రోజున ఏకతాటిపైకి ఉగ్రవాద చర్యల నిరోధానికి భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎవ్వరూ ఉపేక్షించడానికి వీల్లేదు అనేటువంటి విధంగానే ఉన్నారు. భారత ప్రధాని కూడా అదే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ గోపిశెట్టి భరతుడు గారు. సో ఓవరాల్గా సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడేంటి భారత్ సైన్యం ఏకైక టార్గెట్, ప్రస్తుత లక్ష్యం ఉగ్రవాదులు అనే విధంగానే ముందుకు వెళ్తుంది. ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే కొంత గుర్తించినట్టు, అలాగే ఉగ్రవాదులతోటి అనుబంధం, ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు ఉన్నటువంటి వారి ఇళ్ల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకవేళ నిజంగా పాకిస్తాన్ కోరుకున్నట్టు, పాకిస్తాన్ అయితే కోరుకోవట్లా, నాకు తెలిసి నిన్న అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఆల్మోస్ట్ సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రెజర్ తోటి వాళ్ళు యుద్ధానికి రెడీ అంటే మరి భారత్కు ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటండి? ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నా. మరి ఇది మొన్న ఏదైతే అనంతనాగ్ డిస్ట్రిక్ట్ పహల్గావ్లో ఏదైతే ఉగ్రదాడి మన పర్యాటకుల మీద ఏదైతే జరిగిందనండి, అది యుద్ధ పరిణామానికి దారి తీస్తే మరి మన భారతదేశం మరి అన్ని విధాలా కూడా ఎటువంటి వెనకంజు వేసే ప్రసక్తి అయితే లేదండి. ఎందుకంటే మనం అన్ని విధాలా కూడా సార్ అణు ఆయుధాలలో కానీ, అలాగే సైనిక శక్తిలో కానీ, మన మానసిక పరిపక్వత కూడానండి, అన్ని విధాలా కూడా మనం హై పిచ్లో ఉన్నామండి. అందులో కూడా
మరి ఎటువంటి వెనుకంజ వేసే ప్రసక్తి అయితే లేదండి. దానికి ముందు మనం ఆలోచించే ఒక ఇదైతే మనం ఆలోచన చేయాలండి. ఇది యుద్ధానికి దారి తీయాలా, అంతకు ముందు ఏదైనా సరిదిద్దుకునే ఒక అవసరత ఉందా అంటే ముందుగా మన ప్రయత్నాలు అయితే మనం ఇప్పుడే కదండి, ముందు నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం. కానీ మన పొరుగు దేశమైన శత్రు దేశమైన పాకిస్తాన్ తన కుయుక్తుల చేత అలాగే మరి జిత్తుల మారి ఒక ఉపాయాల చేత కూడా ఎప్పుడు మనల మీద కాలు దూకుతూనే ఉందండి. అది భారతదేశానికి ముందుగా చూస్తే శాంతియుత దేశం అనే ఒక మంచి పేరు ఉందండి. దాన్ని సాకుగా తీసుకొని అప్పుడు మనల్ని కవ్వింపు చర్యలుగా ఎన్నో విధాలుగా పాల్పడుతుందండి. మొన్న అయితే అది ఒక క్రొత్త దీనికి ఆలోచనకు తెరదీసిందండి. ఇంతవరకు అయితే మన భారత ప్రభుత్వం మీద అలాగే సైనిక శక్తి మీద కూడా అప్పుడప్పుడు కాలు దూకుతూ వచ్చిందండి. ఇప్పుడు ఏదైతే ఉందో పర్యాటకుల మీద, ఈ పర్యాటకుల మీద దీన్ని ఉగ్రదాడిని మేము మా మాజీ సైనికులందరి తరఫున కూడా దీన్ని నేను ముక్తకంఠంతో ఖండిస్తున్నా. మరి ఈ చర్య దేనికైతే పాల్పడ్డారో అది నా ఆలోచన సరళికైతేనండి, ఇప్పుడు ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక ఎలక్షన్ నిర్వహించడం జరిగిందండి. అది చాలా శాంతియుతంగా జరిగింది. మరి అంత శాంతియుతంగా ఎలక్షన్ జరిగి అది సుస్థిర ప్రభుత్వాన్ని కూడా అక్కడ మరి ఏర్పరచడం జరిగింది. మరి దాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేదండి. ఎందుకైతే పాకిస్తాన్ డిమాండ్ ముందు నుంచి ఏదైతే POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని నుంచి మరి దాన్ని స్వాధీనం చేసుకుని తద్వారా J&K జమ్మూ కాశ్మీర్ను పూర్తి మరి తమ ఆధీనంలో తీసుకోవాలని ముందు నుంచి దాని ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అది మనం చూస్తూనే ఉన్నాం. మరి అంటే ఇక్కడ భరత్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ఎలక్షన్ జరిగాయి లేకపోతే సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది, ఆర్టికల్ 370 రద్దయింది, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారీ ఎత్తున అక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ టూరిజంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి జీడిపిలో దాదాపు ఆ రాష్ట్ర జీడిపికి సంబంధించి దాదాపు 7 నుంచి 8% టూరిజం నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయి. దాదాపు 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ టూరిజం ద్వారా వాళ్ళు అక్కడ ఆర్జిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతెందుకు మనం 2024లో చూస్తే 23 మిలియన్లు టూరిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని, అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ దర్శనీయ ప్రాంతాలన్నిటికంటే కూడా పెహల్గాము అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, ఎస్పెషల్లీ 23 మిలియన్స్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్. ఓన్లీ కాశ్మీర్ దగ్గరకు వచ్చేసరికి దగ్గర ఒక అక్కడ చూస్తే మనం దాదాపు ఒక 40 లక్షల మంది వరకు కూడా అక్కడికి వెళ్ళి చూసినట్టు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో 2,30,00,000 మంది ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచి అక్కడ ఏదైతే మనం అనుకున్నట్టు ఆర్టికల్ 370 రద్దయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్నటువంటి జనాభా పరిస్థితి ఎంత ఉందంటే కేవలము 34,000 మంది మాత్రమే ఉండేవారు. 34 లక్షలు ఉండేది, అది ఇప్పుడు 2,30,00,000కి పెరిగినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా టూరిజం అక్కడ డెవలప్ అయితే అక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే అక్కడ ఈ టెర్రరిజం వైపు వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు. టెర్రరిజానికి వ్యతిరేకంగా అక్కడ పోరాటం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ టెర్రరిస్టులు దాన్ని టార్గెట్ చేస్తుండొచ్చు అనుకోవచ్చా మనం? సార్ నేను చెప్పదలుచుకున్న మాట కూడా అదేనండి. కేవలం పర్యాటకుల మీద ఇది దాడి ఎందుకు చేశారంటే పర్యాటకుల్లో అక్కడ జమ్మూ కాశ్మీర్లో చూస్తే దాన్ని భూతల స్వర్గధామం అంటారండి. మనకు కావాల్సిన అన్ని కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పరంగా కానీ అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా కూడా J&K అది భూతల స్వర్గధామం అండి. దాన్ని ఆసరాగా చేసుకుని ఇది కేవలం హిందువుల మీద దాడి అని చాలా మంది దాన్ని మన వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదని నేను అన్నగానే పర్యాటకుల మీద దాడి ఎందుకైతే మధ్యస్థ భారతదేశం నుంచి వెళ్ళిన పర్యాటకుల మీద దాడి చేశారు. అందులో కూడా హిందువులు అనే ఒక టార్గెట్ ఎందుకు చేశారంటే మరి J&K ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా అది విరాజిల్లుతోందండి. మరి అక్కడికి వెళ్తే వేరే అన్య మతస్థులు వెళ్ళటానికి అవకాశాలు లేవండి. ఎందుకంటే అక్కడ హిందూ ధార్మిక ప్రదేశాలు అక్కడ ఎక్కువగా ఉండటం గురించి హిందువులను అక్కడికి రాకుండా వాళ్ళు అడ్డుకట్ట వేయగలిగితే మరి మీరు చెప్పినట్టుగానే J&K మరి ఆదాయం టూరిజం ఏదైతే మరి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో
మరి ఇటువంటి హిందువుల మీద దాడి జరిగితే వాళ్ళు వెళ్ళి అక్కడ మరి పిల్లల్ని స్త్రీలను వదిలేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు మరి ఎంత దారుణంగా చంపారంటే ఇదంతా కూడా వాళ్ళు వెళ్ళి తమ తమ ప్రాంతాల్లో వర్ణిస్తారండి. వర్ణిస్తే అక్కడ ఏమవుతుందంటే జేఎండ్కి వెళ్తే మనకు ప్రాణరక్షణ లేదు అన్న ఒక దాన్ని వాళ్ళు అక్కడ సృష్టించి దీన్ని మరి జేఎండ్కేలో ఏదైతే ఆదాయం వస్తుందో ఎన్విరాన్మెంట్ దీన్ని టూరిజం పరంగానండి దానికి అడ్డుకట్ట వేస్తే అక్కడ అభివృద్ధిని అడ్డుకోవచ్చు. తద్వారా అంటే భరతుడు గారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా ఏంటి అంటే, సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం, ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు భారత సైనిక సంపత్తి ముందు పాకిస్తాన్ సైనిక సంపత్తి చాలా తక్కువ అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సో ఈ అణ్వాయుధాలు కానీ మీ మీద కానీ వినియోగించినట్లయితే ఖచ్చితంగా భారత్ తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పేసి ఒక ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎస్, మీరు ఆర్మీలో పనిచేశారు కాబట్టి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే భారత్కి ఏమైనా నష్టం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? భారత్ దగ్గర ఉన్నటువంటి ఆ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎఫర్ట్ కావచ్చు, అంతేకాకుండా శక్తి ఏంటి? సార్ ఇది కూడా వాస్తవం అండి. అంటే ఈ అయితే న్యూక్లియర్ అణుబాంబులు ప్రతి దేశంలోనూ ఉన్నాయండి, అలాగే వారికి మద్దతు పలికే దేశాల దగ్గర కూడా అవి ఉన్నాయండి. అయితే మరి తెగేదాకా వాళ్ళు ఈ పరిస్థితిని తీసుకొస్తే అది తప్పదండి. పరిస్థితి అదుపు తప్పితే ఆఖరి అస్త్రం ఏ దేశానికైనా యుద్ధమేనండి. యుద్ధానికి వెళ్ళాలి తప్పదు. దీని మరి నష్టాన్ని గురించి ఆలోచిస్తే మరి ఉన్న జేఎండ్కేలో ఉన్న వారందరూ కూడా కోత కోస్తే మనం యుద్ధానికి వెళ్తే మరి నష్టం జరుగుతుందంటే మన జేఎండ్కేలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తారు కదండి. తద్వారా వారు ఢిల్లీ అలాగే మరి పూర్తి ఇండియాని కూడా స్వాధీనం చేసుకునే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయండి. ఈ ఉగ్రవాదాన్ని మనం ఆపడానికి మా యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి మద్దతుతో మనం పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తున్నామండి. మన యుద్ధానికి ఎప్పుడు కూడా మన భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి మనం దానికి పూనుకోవటం లేదు. అయితే వాళ్ళు అదే కావాలని కాలు దూగితే వేరే ప్రత్యామ్నాయం లేదని నేను అంటాను సార్. కృష్ణాంజనేయులు గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు టీఆర్ఎఫ్ ఏదైతే ఇది మేమే చేసామని చెప్పేసి ముందుగా ప్రకటించినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఇది మేము చేయలేదు, మాకు సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్ని కొంతమంది ఇండియన్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని హ్యాక్ చేసి మేము చేసినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది లోపలగా వాళ్ళు చేసుకున్నటువంటి కుట్రలో భాగం, అది భారత్ చేసుకున్నటువంటి కుట్రే, మాకు సంబంధం లేదు, పాకిస్తాన్ కూడా సంబంధం లేదని చెప్పేసి నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాంతోపాటు నిన్న అనుకుంటాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు కూడా మాట్లాడుతూ ప్రధాని మోడీ అసలు ఈ ఘటనని సీరియస్గా తీసుకోలేదేమో అన్నట్టు అనిపిస్తోంది, సో అందుకే ఆయన బీహార్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. మీరు చెప్పినట్లయితే పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని భారత్ అంతా కూడా ఏకతాటిపైకి వస్తుంది, అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఈ డైవర్షన్ ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు మనం? ఇక్కడ ఈ డైవర్షన్ ఏముంది దీంట్లో, మనము కరెక్ట్ వేలో వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అసలు ఏ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది, ఆ ఉగ్రవాద సంస్థల స్థావరాలు ఎక్కడున్నాయి, ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని లక్ష్యంగా చేసుకొని మనము ప్రతిదాడులు చేయటమే మన ప్రణాళికగా ఉండాలి. భారత ప్రభుత్వం అందుకు అనుగుణంగా సంసిద్ధంగా ఉండాల్సినటువంటి బాధ్యత. అయితే ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు ఉండవు, ఉగ్రవాద చర్యలకు మనం ఫుల్ స్టాప్ పెట్టినట్టే అనుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాడి జరిగింది. దీనికి ఏమంటున్నారు, అక్కడ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతా శాంతియుత వాతావరణం వచ్చి డెవలప్మెంట్ జరుగుతుంటే దాడి చేశారు ఉగ్రవాదులు అని చెప్తున్నారు. మరి దాడి చేస్తుంటే మనం ఏం చేస్తున్నట్లు? అలాంటి శాంతియుత వాతావరణం ఉండి పహల్గాం వంటి టూరిస్ట్ ప్లేసెస్ లో టూరిస్టులందరూ వచ్చే చోట కొంతమంది ఉగ్రవాదులు తుపాకులు తీసుకొని వీరవిహారం చేసి దాడులు చేసేటువంటి పరిస్థితికి, ఆ విధమైనటువంటి వైఫల్యానికి కారణం ఎవరు? మన భద్రతా నిఘా వర్గాలు కాదా? మరి మన భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మన ప్రభుత్వం ఏం చేస్తుందో మనం సమీక్షించుకోవాలి. తప్పేం కాదు కదా, మనం ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కాదు, ఇక్కడ సమీక్షించుకోవాలి. ఇలాంటి దాడి మళ్ళీ ఒకసారి జరగకూడదు. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది? దాడి జరిగిన తర్వాత ప్రభుత్వము మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు. హోంమంత్రి వెళ్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా ఉండాలి కదా అనేటువంటిదే కదా మల్లికార్జున ఖర్గే కూడా చెప్పింది.
మీ బీహార్ ఎన్నికల్లోకి సంబంధించినటువంటి ప్రచారం ముఖ్యమైనటువంటిదే. ఖచ్చితంగా మీరు ముందు పహల్గామ్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ బాధితులు పరామర్శించడం, అసలు ఆ ప్రాంతాలని మొత్తము పరిశీలించడం, ప్రధానమంత్రి వెళ్ళారనుకో సెక్యూరిటీ యాంగిల్లో మొత్తం అలర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉగ్రవాద చర్యలను అనేటువంటి కూడా ముందు అయితే మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా మనం అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి దాని మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఎవరైనా చెప్తారు. అంతర్గతంగా మనము ముందు ఉగ్రవాదుల మీద ప్రతి చర్యలు, అదే విధంగా ఉగ్రవాదులు ప్రోత్సహించేటువంటి పాకిస్తాన్ మీద మనము ఖచ్చితంగా కఠినమైనటువంటి వైఖరి అవలంబించాలి అనేటువంటిది అందరి మాట. ఆ విషయంలోకైనా భారత ప్రభుత్వం ఏమైనా సరే వెనకడుగు వేస్తుంది అనంటే, లేదు అనంటే తప్పటడుగులు వేస్తుంది అనంటే దాన్ని సరిదిద్దుకోవాల్సింది కూడా మనమే కదా, మాట్లాడుకోవాల్సింది. మల్లికార్జున ఖర్గే మాట్లాడింది తప్పు ఎలా అవుతుంది? ఖచ్చితంగా తప్పు కాదు. రెండో అంశం ఏంటి అనంటే, ఇది పహల్గాంలో జరిగినటువంటిది హిందువులు టూరిస్టుల మీద దాడి, ఇవన్నిటి అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి నా వైపు నుంచి నేను అనేది ఏంటి అనంటే, ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. దాడి జరిగింది ఎవరి మీద? భారత ప్రజల మీద జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ మీద జరిపినటువంటి దాడి. అయితే ఎందుకు వాళ్ళు హిందువుల్ని టార్గెట్ చేశారు అంటే, వాళ్ళు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేశారు. దాడితో పాటుగా మన భారతదేశంలో అంతర్గతంగా మనం ఘర్షణ పడేటువంటి విధంగా, అంటే మన మధ్య మన మిత్రులుగా ఉన్నటువంటి మన భారత పౌరులైనటువంటి ముస్లింల్ని మనం అనుమానాస్పదంగా చూసేటువంటి విధంగా వాళ్ళు ఆ విధమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళు చేశారు. వాళ్ళ కుట్రల్లో మనం ఎందుకు పావులు కావాలి? ఇక్కడ మనం పావులు కావాలి, వాళ్ళది కుట్రది. మేము హిందువులు మాత్రం చదువుతాడు, ముస్లింలు వాళ్ళకి మిత్రులా ఏమన్నా? మన భారత ప్రజలందరూ కూడా ఈ రోజున పాకిస్తాన్ మీద యుద్ధం అని అంటే, లేదు అని అంటే ఉగ్రవాదుల మీద యుద్ధం అంటే, భారతదేశంలో ఉన్నట్టే ప్రతి పౌరుడు దానికి సపోర్ట్ చేస్తాడు. ముస్లిమా, సిక్కువా, క్రిస్టియనా, హిందువా అనేటువంటి మనం ఎందుకు చూసుకుంటాం? భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ఎంతమంది ముస్లింలు పాల్గొనలేదు? ఇది ఆ విధమైనటువంటి ధోరణిలో వాళ్ళ కుట్రలోకి మనం వాటిని తీసుకోకూడదు. అది భారతీయుల మీద ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి అంశంగా చూడాలి తప్ప ఇంకొకటి. ఎందుకు వాళ్ళు హిందూకు సంబంధించినటువంటి వాళ్ళనే చెప్పిన దాని మీద ఇందాక ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఒకటి ఏంటంటే, అది స్పిరిచువల్ టూరిజానికి సంబంధించినటువంటి ఏరియా కాబట్టి హిందూకు సంబంధించినటువంటి ఎక్కువ మంది భక్తులు ఆ ప్రాంతాలకు వెళ్ళేదని వాళ్ళని టెర్రరైజ్ చేయటం లక్ష్యం కూడా వాళ్ళకి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే స్పిరిచువల్ టూరిజం ద్వారాగా ఆ ప్రాంతం ఎక్కువ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని దెబ్బతీయాలనేటువంటిది వాళ్ళకి లక్ష్యంగా ఉండి ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా వెళ్ళేటువంటి స్పిరిచువల్ టూరిజానికి సంబంధించినటువంటి వాళ్ళైనా ఇతర టూరిస్టులైనా వాళ్ళకు పూర్తి స్థాయి భద్రత కలిగేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత. రెండో ఆస్పెక్ట్ ఒకటండి, నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే, ఈ విధమైనటువంటి దాడి జరగటం వల్ల భారతదేశంలో రాజకీయ పరమైనటువంటి లబ్ధి ఎవరికి జరిగేదానికి అవకాశం ఉంటుంది? ఏం లబ్ధి ఎందుకు జరుగుతుంది? ఇలాంటి దాడుల వల్ల మనకు నష్టం జరిగింది కదంటే, ఈ విధంగా పాకిస్తాన్ చేసింది, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు, మేము వాళ్ళ మీద తిప్పి కొడుతున్నాం అనేటువంటి విధంగా ఈ రోజున రాజకీయ పరంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉండటానికి కూడా ఏమైనా దురుద్దేశ పూర్వకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఖచ్చితంగా చర్చ వస్తుంది. ఎందుకంటే గతంలో పుల్వామా దాడి జరిగింది, దాని వెనక జరిగినటువంటి నిర్లక్ష్యం కానివ్వండి, భద్రతా వైఫల్యం కానివ్వండి, నిఘా వర్గాల వైఫల్యం కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాటిని రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చర్చకు వస్తాయి, దీనికి సమాధానం చెప్పాలి. అసలు ఈ దాడికి ముందు బాధ్యత వహించాల్సింది భారతదేశ ప్రభుత్వము. ఈ మొన్న జరిగిన పహల్గాం దాడికి ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రిది, హోంమంత్రిది, భద్రతాకు సంబంధించినటువంటి. నమస్తే అండి రాజుగారు, నా మాట వినపడుతుందా అండి? హలో రాజుగారు, నా మాట వినపడుతుందా? సార్ వినిపిస్తుంది నాకు. జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యం, ఆ తర్వాత భారత ప్రభుత్వం స్పందించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉగ్రదాడుల్ని ఉపేక్షించేది లేదు అనేటువంటి విధంగా భారత ప్రభుత్వము తీవ్ర స్థాయిలో ఎవరైతే ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి
భారతదేశం మీద ఉసిగొల్పేటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడానికి ఈ రోజున భారత వినిపిస్తుంది. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలము ఇదేదో ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించి దాని తర్వాత రెస్పాండ్ అయినటువంటి అంశంగానో తాత్కాలికమైనటువంటి అంశంగా దీన్ని చూడకూడదు. ఇది కావాలని పాకిస్తాను ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది భారత్ పట్ల అనేటువంటిది ఈ ఉగ్రవాద దాడిని బట్టి అర్థమవుతుంది. అందుకోసమనే తాడో పేడో తేల్చుకోవటానికి ఈ రోజున భారత ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి. ఇంకొక వైపున పాకిస్తాను ప్రధాని షరీఫ్ మాట్లాడినటువంటి మాటలు కొంత సహేతుకంగా అనిపించినప్పటికీ కూడా అక్కడ పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి బుట్టో కానివ్వండి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సింధు నదిలో నీళ్ళన్నా పారాలి లేదంటే భారత ప్రజల యొక్క రక్తం బారిద్ది అనేటువంటి విధంగా మాట్లాడటం కానివ్వండి. అదేవిధంగా పాకిస్తాను భారత్కు సంబంధించినటువంటి నియంత్రణ రేఖ మధ్యలో ఈ నియంత్రణ రేఖ చుట్టూ కూడా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి వైఖరి కానీ ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలు. అందుకనే ప్రధానంగా మన టార్గెట్ ఎవరు? ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాల మీద భారత్ నిఘా పెట్టడం, దాని మీద దాడులకు సంబంధించి లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పుల్వామా దాడుల్లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళు కూల్చివేతలు, అదేవిధంగా వాళ్ళ ఆయుధాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఆయుధ స్థావరాల మీద దాడులు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపున పాకిస్తాను ఉగ్రవాదులకు వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతున్నారని చెప్తూనే కాశ్మీర్లో జరిగినటువంటి దాడులకు మాకు సంబంధం లేదనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైఖరి అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇప్పుడు ఈ రోజున ఉగ్రవాద దాడులను నిరోధించటము, భవిష్యత్తులో ఎలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండటము, అదేవిధంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పటం అనేటువంటిది భారత ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యాలు. అందుకోసమే అలాగే కృష్ణాంజనేయులు గారు కూడా అనేక అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న టెర్రరిస్టులు ఇక్కడ దాడి చేయడం వల్ల భారత్లో ఒక రకమైనటువంటి ముస్లింలకి అలాగే హిందువులకి మధ్య ఒక విభేదాలు రావాలి, ఇక్కడ అందరూ కూడా కొట్టుకోవాలి, ఇక్కడ ఒక అంతర్యుద్ధం రావాలి అనేటువంటి ప్రయత్నం జరగాలి అనేటువంటి ఉద్దేశం ఒక పక్క. మరో పక్క ఏదైతే అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాంతిపరమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా విఘాతం కలగాలి అనేటువంటి ఉద్దేశం మరొక పక్క అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మన గోపిశెట్టి భరతుడు గారితో భరతుడు గారు, ఇప్పుడు ఇంతకుముందే హనీఫ్ అబ్బాసీ అనేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి ఆయన. సో ఆయన మాట్లాడారు, మా దగ్గర 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ 130 అణుబాంబులు కానీ మేము కానీ వాడితే భారతదేశంలో కనీసం గడ్డి కూడా మొలవకుండా చేసేటటువంటి సంపత్తి మా దగ్గర ఉంది, బాంబుల సంపత్తి అని చెప్పేసి ఆయన చాలా గర్వంగా మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న ఆ దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఆయన కూడా, అంటే చర్చల కంటే విచారణకు సిద్ధం అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు అంటే పాకిస్తాన్లో ప్రభుత్వంలోనే సరైనటువంటి ఒక తాటి మీద లేనటువంటి పరిస్థితి, నిజంగా 130 అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉంటే నిజంగా వాళ్ళు వినియోగిస్తే భారత్కు వచ్చేటువంటి నష్టం ఏంటి? యాజ్ ఏ ఎక్స్-ఆర్మీగా మీరు ఏం చెప్తారు? సార్, అది నేనైతే దాన్ని మేకపోతు గాంభీర్యం అంటానండి. అణుబాంబులు మనం ఉపయోగిస్తే గడ్డి కూడా మొలవదన్నది అది ప్రతి వాళ్ళకి తెలిసిందండి. ఎందుకంటే గతంలో నాగసాకి, హిరోషిమా అనే పట్టణాల్లో జరిగిన అణుబాంబుల తీవ్రత పర్యవసానం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా దాని ప్రభావం కనిపిస్తుందండి. అణుబాంబులు ప్రయోగించిన తర్వాత దాని తీవ్రత చాలా ఉంటుందని మనమే కదండి జగమెరిగిన సత్యం. నేనేదైతే అంటానో, మొన్న జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఏమన్నారంటే సింధు జలాల నిలిపివేత దీన్ని మేము యుద్ధ చర్యగా పరిగణిస్తామని. అలాగా మనం ఏదో అది మేకపోతు గాంభీర్యం అని, కానీ మన ముందు పాకిస్తాన్ చాలా మన ఆవగింజలు అరపాతికండి, అలా ఆ లెక్కల్లో మనం తీసుకోవచ్చు. దాన్ని మనం లెక్కల్లో తీసుకొని మనం భయపడే పరిస్థితి లేదండి. వాళ్ళు ఏంటంటే తన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కానీ సైనిక సంపత్తి కానీ మనలో అసలు లెక్కేసుకుంటే అది ఏమాత్రం కూడా కాదండి. దాన్ని పెద్ద లెక్కలో తీసుకోక్కర్లేదు. అయితే వాళ్ళు ఏంటంటే తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని బయట ప్రపంచంలో చాటుకోవటానికో లేకపోతే మేము కూడా యుద్ధానికి రెడీ అని చెప్పి చూపించడానికో చేసే ఒక ప్రక్రియ ఇది. కానీ మన ముందైతే యుద్ధాలు గతంలో చాలా యుద్ధాలు చూసేవాడిని మనం కూడా.
ఏ యుద్ధంలో కూడా వాళ్ళు కవ్వింపు చర్యకు పాల్పడ్డ తర్వాత వాళ్ళు నిలబడింది లేదండి. ప్రతి దానిలో కూడా విజయం మనదే అని. ఎందుకంటే ఇది వాళ్ళు అలా చూపిస్తేనే వాళ్ళ ఉనికిని ప్రపంచ దేశాల వైపు చూపించడానికో ప్రపంచ దేశాలని తమ వైపు తిప్పుకోవటానికో చేసే ఒక ప్రక్రియ మాత్రమే నేను చెప్తానండి. ఓకే, అంటే ఇప్పుడు భారతదేశము ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి సార్ చెప్పండి సార్. ఇక్కడ మనము రెండు దేశాల మధ్య బలాబలాలు వీటికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం. ఎందుకు మనం ఈ మాట అంటున్నామంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారంగా భారత సైనిక శక్తి ప్రపంచంలో 4వ స్థానంలో ఉందండి, కానీ పాకిస్తాను 12వ స్థానం. అదే విధంగా మొత్తము అన్ని సైనిక బలగాలు వ్యవహారం మన ఆయుధ సామర్థ్యం ఒక్కసారిగా పరిశీలిస్తే మన సైనిక బలము 1.45 మిలియన్లు. దీని ప్రకారంగా క్రియాశీలక సైనికులు ఉన్నారు. అదే విధంగా 6.5 crores రిజర్వ్ బలగాలు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అదే విధంగా పాకిస్తాన్ కు ఉన్నటువంటి బలం ఎంత? 6.5 వాళ్ళు క్రియాశీలక సైనికులు, కేవలం 1 కోటి రిజర్వ్ బలం. అదే విధంగా ఆయుధ సామర్థ్యానికి వచ్చేసరికల్లా భారత్ దగ్గర ట్యాంకులు 4614 యుద్ధ ట్యాంకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలము పాకిస్తాన్ దగ్గర ఉన్న 3742. అదే విధంగా ఆక్సిలరీ మరియు ఇతర క్షిపణులకు సంబంధించి భారత్ దగ్గర బ్రహ్మోస్ క్షిపణులు కానివ్వండి, పినాక రాకెట్ లాంచర్లు కానివ్వండి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి. ఇక వైమానిక దళాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా భారత్ కి 2296 యుద్ధ విమానాలు, సుఖోయ్ 30, అదే విధంగా రఫేల్, తేజస్ ఇలాంటివి. అదే విధంగా నౌకా దళాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ కు ఉన్నది 1434 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి వ్యవహారమే. మనకి వాళ్ళకి సుమారుగా 1000 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తేడా ఉంది. నౌకా దళాల్లో కూడా మనము 130+ యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్స్, అదే విధంగా ఇవి ఉన్నాయి. పాకిస్తాన్ కేవలం 75 నౌకలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే. ఇక అయితే అణ్వస్త్ర సామర్థ్యానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా రెండు దేశాలు దాదాపుగా సమానంగానే ఉన్నాయి. ఇందాక భరతుడు చెప్పినట్టుగా మనకి 172 అణు ఆయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా 170 అణు ఆయుధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. మన రక్షణ బడ్జెట్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తే 2023-24లో 73.8 బిలియన్లు అంటే 5.94 లక్షల కోట్ల రూపాయలు మనము కేటాయించినటువంటి పరిస్థితి ఉంటే పాకిస్తాన్ 2023లో 8.5 బిలియన్లు వాళ్ళు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? అయితే ఇక్కడ పాకిస్తాన్ 2025-26లో కూడా సార్ మనం 2025-26లో కూడా దాదాపు 6.8 లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్లీ $82 బిలియన్ ని మనము భారత్ దీనికోసం కేటాయించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు మాత్రం 7.6 బిలియన్ మాత్రమే. అంటే రీసెంట్ బడ్జెట్ లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాను దక్షిణాసియా దేశాల్లో ఆర్థికంగా బలమైనటువంటి దేశంగా, మంచి దేశంగా ఉన్నటువంటి పరిస్థితి 1960s 1970s వరకు కూడా. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశంగా ప్రతిసారి అక్కడ వైమానిక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి పాలనలో వాళ్ళు జోక్యాలు కానివ్వండి, అక్కడ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిస్థితులు లేకపోవటం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు ఒకటే మొదటి నుంచి కూడా పాలకులు మా ప్రజలకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ మాకు అణ్వాయుధాలు కావాలి అనేటువంటి ధోరణిలో వాళ్ళు యుద్ధకాంక్షతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ రోజున పాకిస్తాన్ అనేకమైనటువంటి ఇబ్బందులను ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం చేసి నిలబడగలిగినటువంటి స్థితి ఉండకపోవచ్చు. కానీ ఇది ఎలా ఉంటుందంటే రెండు దేశాల మధ్య యుద్ధంగా మాత్రమే ప్రారంభం అవ్వచ్చేమో కానీ అలాగా కొనసాగేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ సపోర్ట్ చేసే దేశాలు. సార్ ఇంకొకటి యుద్ధము ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఈ హఫీజ్ సయ్యద్ లాంటి కొంతమంది ఏదైతే ఈ టెర్రరిస్టు అధిపతులు ఉంటారో ఆ గ్రూప్స్కి వీళ్ళు మాట్లాడుతూ ఏంటి మేము వచ్చేసి మీరు కానీ మాకు వాటర్ ఆపితే మోడీ ఊపిరి ఆపేస్తాము, తర్వాత భారతీయుల రక్తాన్ని పారిస్తాము అని. ఎందుకు ఆల్రెడీ 1970-60లో జరిగినటువంటి యుద్ధాల్లోనే 90,000 మంది సైనికులు వాళ్ళు వచ్చేసి మనకు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి. మీరు చెప్తున్నారు కళ్ళ ముందు లెక్కలు కనిపిస్తున్నాయి, మన శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళకి తెలుసు. మరి అయినా సరే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? వాళ్ళ లక్ష్యం ఏంటి? ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి?
వాళ్ళు ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, లేదా జమ్మూ కాశ్మీర్ లో శాంతియుత వాతావరణ పరిస్థితులు ఉండటాన్ని కానీ ఖచ్చితంగా వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇది పాకిస్తాన్ కూడా వాళ్ళ యొక్క వైఖరి కూడా అంతే. పాకిస్తాన్ ఏమి చేయలేక ఈ రోజున పరోక్షంగా ఉగ్రవాదులకి సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలోకి వచ్చి వాళ్ళు ఇష్టారీతిన మనకు అశాంతిని క్రియేట్ చేస్తామనంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకుంటాం? కొంత శాంతియుతంగా ఆలోచనలతో మరీ దూకుడుగా వెళ్ళకపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ మీద ఉండొచ్చు, కానీ ఉగ్రవాదుల మీద అయితే మాత్రం మనం ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు ఉగ్రవాదులు దాడులు చేస్తే మేము సామధాన పేద దండోపాయాలు చర్చలు జరుపుతాం, మాట్లాడతాం, అవేమి మనం అనాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా తిరిగి ప్రతి దాడులు ఆ స్థాయిలో మరొక్కసారి భారతదేశం వైపు చూడకుండా ఉగ్రవాదుల్ని తరిమి కొట్టాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఆ సంకల్ప బలం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఖచ్చితంగా మొన్న పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఖచ్చితంగా భారతదేశానికి ఒక అవమానకరమైనటువంటిది. టూరిస్టులకి ఒక్కళ్ళకు కూడా చిన్న గాయం కూడా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి. ఈ టైంలో కూడా జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత భారతదేశం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పిఓకేని కూడా మనం స్వాధీనంలోకి తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన జమ్మూ కాశ్మీర్ లోకి, మన టూరిస్ట్ ఏరియాల్లోకి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లోకి ఉగ్రవాదులు చొరబడి వాళ్ళు దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఖచ్చితంగా ఇది మన భద్రతా వైఫల్యం. మన ఈ వైఫల్యాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం మనమే ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి మీరు ఇందాక అన్నారు ఏంటంటే ఈ దాడికి సంబంధించి ఉగ్రవాదుల టార్గెట్ 2 అంశాలు. ఒకటి వచ్చేసి అభివృద్ధి చెందుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ అశాంతిని నెలకొల్పడం, రెండవది వచ్చేసి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకి హిందువులకు మధ్య గొడవ పెట్టడం, అందుకే హిందువులను చూసి కాల్చి చంపడం అనుకున్నటువంటి ఉద్దేశం అదనేసి. సో ఇందులో నిజంగా ఉగ్రవాదులు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని ఈ సందర్భంగా రీచ్ అయ్యారని మనం అనుకోవచ్చా? సరే దాడి చేద్దాం, తర్వాత వాళ్ళని అంతమొందిస్తాం, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు దానికి రీచ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేశారు కదా, దాంట్లో సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా మనం? ఉగ్రవాద కుట్రలు కానివ్వండి, ఇలాంటి వాటి వాళ్ళు ఏమీ భారతదేశంలో సక్సెస్ కాలేదు. భారతదేశం అనేటువంటిది స్వతంత్ర అనంతరం కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశము. వివిధ మతాలు, కులాలు, జాతులు అందరూ కలిసి ఐక్యంగా మనము భారతదేశం ఇప్పుడు 7 దశాబ్దాల కాలము ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు కూడా స్వతంత్రం ఇవ్వటానికి ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అని అంటే, మీకు ఐక్యత ఎక్కడుంది, మీకు అనేకమైనటువంటి కులాలుగా మతాలుగా విడిపోయారు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకొక ప్రాంతం వాళ్ళకి మీకు పడదు, ఈ విధమైనటువంటి పరిస్థితులు అసలు మీరెలా పరిపాలించుకోగలరు, మేము వెళితే మీ భారతదేశం చిన్నాభిన్నం అవుతుంది అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 7 దశాబ్దాల స్వతంత్ర భారతదేశము ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఈ రోజున ఏం చూపిస్తుంది? ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారత ప్రభుత్వము ఈ రోజున ఏ విధమైనటువంటి ఘర్షణ లేకుండా మనతో పాటు విడిపోయినటువంటి పాకిస్తాన్ ఎన్ని అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు, ఘర్షణలు, అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు, వాళ్ళ దేశంలో తిరుగుబాట్లు, అదేవిధంగా సైనిక తిరుగుబాట్లు, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిస్థితులు లేనటువంటి ఒక పరిస్థితిని ఈ రోజున పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. అక్కడ వాళ్ళు ఏం చెప్పుకున్నా 2 జాతులని చెబుతున్నారు. ఏం జాతులట? ఒకటి హిందూ అట, ఒకటి ముస్లిం జాతి. అదేమన్నా మతం అనేటువంటి అంశం, ఒక సంస్కృతి, సంప్రదాయాలు, ఇవన్నిటిని కలిపినప్పుడు మనం ఒక జాతి కింద మాట్లాడుకుంటాం. వాళ్ళకి అక్కడ ఏం కనపడుతుంది? 2 మతాలకు సంబంధించినటువంటి అంశంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శవంతమైనటువంటి దేశంగా, ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉంది. ఇలాంటి ఉగ్రవాదులు మన మధ్య ఘర్షణలు సృష్టించగలిగినటువంటి పరిస్థితి లేనే లేదు అనేటువంటిది భారత ప్రజలందరూ కూడా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ముస్లింలందరూ కూడా పహల్గామ్ దాడులకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు, శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా విజయవాడ నగర నడిబొడ్డున ముస్లిం ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు, ముస్లిం సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఒక శాంతియుత ర్యాలీకి పిలిపించారు. దానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగా ఈ విధమైనటువంటి పహల్గామ్ ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా అందరూ భారతదేశ పౌరులండి. ముస్లింలు ఇక్కడ హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, హిందువులు ఇవి కాదండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో చేశారు కదా సార్, మనం చూసాం కదా, జమ్మూ కాశ్మీర్ లో చూసాం. పెహల్గాములో అయితే వాళ్ళు చాలా విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి కార్లతోటి వాళ్ళు ర్యాలీలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నిజంగా మీరు చెప్పినట్టు ఏదైతే టార్గెట్ చేయాలనుకున్నారో ఉగ్రవాదులు, వాళ్ళ ట్రాప్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ పర్లేదు అనేది మాత్రం స్పష్టమవుతుంది. పహల్గామ్లో దాడుల తర్వాత టూరిస్టులకు సహకరించినటువంటి వాళ్ళందరూ అత్యధికమైన ముస్లింలు, వాళ్ళందరూ భారతీయులు.
టూరిస్టులు అవును. కాపాడినటువంటి ఒకతను వాళ్ళు, చనిపోయాడు కదా అక్కడ. వాళ్ళని Yes. ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి అవును. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు, అంటే వాళ్ళు భారతీయులు, ముస్లింలు అనేటువంటి దాన్ని కాదు చూడాల్సింది ఎస్. మనం అంశం. అందుకని ఉగ్రవాదుల ఎస్. కుట్రలు భారతదేశం మీద పని చెయ్యవు. ఓకే. ఎస్. ఓకే సార్. ఓకే. యా భరతుడు గారు, ఇప్పుడు ఒకటి భారతదేశం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఇప్పుడు ఓకే, సింధు జలాలను ఆపేశారు. పాకిస్తాన్కి సంబంధించి 2 ప్రాంతాలు ఈ సింధు జలాల వల్ల ఇబ్బందులు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే ఒక రకంగా చెప్పినట్టు సింధు జలాలు లేకపోతే ఆ దేశం కటకటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో యుద్ధం చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా ఉండేందుకు యుద్ధమే ఆయుధమా, లేకపోతే ఇప్పుడు తీసుకున్నటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలతో సరిపోతుందా? పాకిస్తాన్ని టార్గెట్ చేయాలా, ఉగ్రవాదం టార్గెట్ చేయాలా? ఒక ఆర్మీ అధికారిగా మీరేం చెప్తారు? దీనికి యుద్ధం ఆ, ఇది నేను చెప్పలేనండి. యుద్ధం ఆల్టర్నేటివ్ అదే. ఇప్పుడు ఎందుకంటే యుద్ధంతో ఇది ముగిసినట్టయితే గతంలో కూడా 1962, 1965, 1971 ఇటువంటి వారుల్లో చాలా యుద్ధాలు చేసి మనం పాకిస్తాన్ మీద పై చేయిగా ఉన్నామండి. దాని మీద విజయం సాధించాం. మరి అలాగైతే మరి ఈ గొడవలు రాకూడదు కదండి. దానికంటే ఈ ఉగ్రమూకలను అరికట్టాలండి. ఉగ్రవాదాన్ని వాళ్ళు మొన్న చూస్తే మరి పర్యాటకుల మీద దాడి అదే మిలిటెంట్ రూపంలో వస్తే పర్యాటకులకి తెలిసిపోతుందని చెప్పి పర్యాటకులు ఎవరైతే వెళ్తారో వాళ్ళు మిలిటరీ సైన్యాల మధ్య తిరుగుతూ ఉంటారండి. దాని గురించి వాళ్ళు దానికి పై ఎత్తి వేసి ఒక ఆర్మీ దుస్తుల రూపంలో వచ్చి, ఆర్మీ సైనికుల రూపంలో వచ్చి వాళ్ళని చంపేయటం జరిగిందండి. ఇక్కడ భద్రతా వైఫల్యం అని సార్ అన్నారు పెద్దలు కృష్ణాంజనేయులు గారు. అందులో కూడా నేను నిజం లేకపోలేదని నేను చెప్పను. ఇదేంటంటే వాళ్ళు వేసిన ఎత్తుకు పై ఎత్తండి. ఆర్మీ ఎవరైతే సిపాయిల రూపంలో వాళ్ళ దుస్తులు వేసుకొచ్చి మరి దగ్గరికి వచ్చే వరకు వీళ్ళేమనుకుంటారంటే వచ్చేవాళ్ళు మన సైన్యం అనుకుంటారండి. అలాగే ఎత్తుకు పై ఎత్తేసి వాళ్ళని చంపేయటం జరిగింది. ఇందులో అంటే ఓకే, వాళ్ళ ఎత్తులు ఓకే సార్. ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీకు, ఏదైతే పెహల్గామ్ నుంచి బైసరన్ లోయ, సో ఇదంతా కూడా ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. సో పెహల్గామ్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పెద్ద గేట్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాం. మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మీరు చెప్పిన మినీ స్విట్జర్లాండ్ ఉంటుంది, బాగానే ఉంది. మరి అక్కడ కనీసం ఒక బీట్ కానిస్టేబుల్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు అక్కడ మృతులకు సంబంధించిన కుటుంబాలే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒక ఓవరాల్గా మారిపోయింది అనేటటువంటి ఒక భ్రమలో లేకుండా అంతమంది టూరిస్టులు వెళ్తున్నప్పుడు కనీసం కొంత సెక్యూరిటీని పెట్టాల్సినటువంటి బాధ్యత ఉండదని మీరు అనుకుంటున్నారా? ఉందండి, కాదని నేను అన్నాను. దానికి ఆర్టికల్ 370 తర్వాత కొంత పరిస్థితులు మారి ఒక ఏదైతే ప్రశాంతత వాతావరణం నెలకొన్న టూరిజం ప్లేస్లు ఉన్నాయో అక్కడ అవుట్ సైడ్ అయితే ఉంటుందండి. వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా దాని అధీనంలో ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఇక మీదట మేల్కొని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. అంతవరకు కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదని చెప్పి కొంత మరి దీన్ని అలసత్వంగా తీసుకుని ఉండొచ్చు. ఇక మీదట అటువంటి జరగకపోవచ్చు అని నేను అనుకుంటాను సార్. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఎన్ఐఏకి సంబంధించి పెహల్గామ్ దాడుల తర్వాత ఒక ఎన్ఐఏ ఒక పెద్ద ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్లో దాదాపు 3,000 కేజీల హెరాయిన్ని పట్టుకున్నారు. ఈ 3,000 కేజీల హెరాయిన్ వాల్యూ కొన్ని 100 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఎన్ఐఏ సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇచ్చింది. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ ఉగ్రవాదులు భారతదేశంలోకి ఈ మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి వాటిని విక్రయించి ఆ డబ్బుతోటి ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఈ మాదక ద్రవ్యాలను ఇచ్చి దేశాన్ని అస్థిరపరిచేటటువంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు. అలాంటి కుట్ర ఒకటి జరుగుతోంది అని చెప్పేసి కూడా ఎన్ఐఏ గుర్తించినటువంటి సిచ్యువేషన్. సో మీరు ఆర్మీలో పనిచేశారు, నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే బార్డర్ నుంచి వచ్చేటటువంటి ఈ కొకైన్ కావచ్చు, అంతేకాకుండా మాదక ద్రవ్యాలు ఏవైతుంటాయో వాటి ద్వారా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయండి? జరగొచ్చండి, దాన్ని కాదంటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం ఏదైతే వాఘా బార్డర్ బంద్ చేయటం, తర్వాత టూరిస్ట్ వీసా మీద, అలాగే వైద్య వీసాలు ఎవరైతే మన ఇండియా లోపల ఉన్నారో వాళ్ళని ఏంటంటే ఆ పర్పస్ వచ్చారని మనం అనుకుంటామండి. వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ మనసులో ఏమున్నాయని చెప్పలేమండి. ఇటువంటివి కూడా తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. దాని గురించి వితిన్ 48 అవర్స్లో వాళ్ళందరినీ ఖాళీ చేయమంటం జరిగిందండి. జరిగిన తర్వాత ఏమైనా మరి ఇటువంటి జరిగేటట్టు అయితే కొంత అరికట్టవచ్చని నేను అనుకుంటానండి. ఇది జరగదని చెప్పడానికి ఏముండదండి. ఉగ్రవాదుల మూవ్మెంట్ కూడా చాలా ఉంటుందండి.
ఉగ్రవాదులు వాళ్ళ ఉగ్రవాదులని కాదు, పాక్ పౌరుల రూపంలో వాళ్ళు వస్తున్నారండి. అయితే వచ్చి మరి ఇక్కడ ఏం చేస్తున్నారు, అంతర్గతంగా మన ఇండియాని అలా చేయడానికి అటువంటివి కూడా కొన్ని జరగవచ్చండి, కాదంటానికి లేదు. ఓకే. కృష్ణాంజనేయులు గారు, ఫైనల్గా మీకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఓకే, మనకు సంబంధించి మనమేమో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నాం, వాళ్ళేమో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. సో ఈ సిమ్లా ఒప్పందం వల్ల కూడా ఎవరికి ఇబ్బందులు అంటే వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే భారతదేశానికి సిమ్లా ఒప్పందం రద్దు వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పాకిస్తాన్కి ఏమైనా ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావన చేసుకున్నాం, అసలుకి దీనివల్ల పాకిస్తాన్ ఏమైనా వెనకడుగు వేస్తుందా, అసలు ఎట్లా వెళ్తుంది ఏంటి, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి అని. సింధు నదికి సంబంధించినటువంటి విషయంలో సింధు నదికి ఉపనదులుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 నదులన్నీ కూడా లడాక్, జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా భారత భూభాగం మీద నుంచి ఉండేటువంటి నుంచే నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా మనకు హక్కులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున సింధు నది నుంచి వాళ్ళకి నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి కింద ఉంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సామాన్యమైనటువంటి రైతులు, ప్రజలు అందరూ కూడా ఇబ్బందిని ఎదుర్కొనేదానికి అవకాశం ఉండొచ్చు. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు కూడా, ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ఉగ్రవాదులకు సహకరించేటువంటి నిర్ణయం, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలకు సహకారం లేకుండా ఉగ్రవాదులకు అక్కడ ఎలాగా ఆశ్రయంగా లభిస్తుంది, అక్కడ ఆశ్రయం పొందినటువంటి ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి పిఓకేలను అదేవిధంగా మిగతా జమ్మూ కాశ్మీర్లోను భారతదేశంలోకి వచ్చి దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మనం ఏం చేస్తున్నప్పుడు భారతదేశంలో ఉండేటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమని భారతదేశం ఈ రోజున భారత ప్రభుత్వం పిలిపించింది. మీరు గమనించండి, మీరు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు తెలంగాణలో 213 మంది, నిన్నటికి ఆంధ్రప్రదేశ్ లో 27 మంది పాకిస్తానీలు ఉన్నారండి. అసలు వీళ్ళలో ఎక్కువ మంది మీరు ఒక్కసారి గమనిస్తే కేవలం టూరిస్టులో లేకపోతే ఇక్కడ ఎవరన్నా బంధువులు వచ్చినటువంటి వాళ్ళు అయితే, అసలు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇది కూడా హెల్త్ టూరిజం కూడా ఇంపార్టెంటే దేశాల మధ్య. అలాగా కొన్ని ఆపరేషన్ల కోసం, వైద్యం కోసం వచ్చినటువంటి పాకిస్తానీలు, చిన్న చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయము సామాన్యమైనటువంటి పౌరులు కూడా పాకిస్తాన్ లో ఇబ్బంది అవుతుంది. మరి అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఇదెందుకు, మీరు ఎలాంటిది ఉగ్రవాదులకు ఎందుకు సహకరించాలి, ఎందుకు ఇప్పుడు మనం భారతదేశానికి వెళ్తే మా పిల్లలకి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉందని ఖచ్చితంగా అక్కడ ప్రజల నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మనకి ఖచ్చితంగా అందుకనే రెండు దేశాల మధ్య ఈ విధమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. బహుశా దేశాల మధ్య యుద్ధం వరకు వెళ్లేదానికి అవకాశం ఉండకపోవచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, అలాగే గోపిశెట్టి భరతుడు గారు. థ్యాంక్ యూ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా అయితే భారతదేశం ఒక శాంతి కాముక దేశం. సో భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోదు. ఖచ్చితంగా ఉగ్రవాదుల మీద ఉక్కుపాదం మోపడం అయితే జరిగేటటువంటి అతి త్వరలో జరిగేటటువంటి పని అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారతదేశం తీసుకున్నటువంటి దౌత్యపరమైన నిర్ణయాలు కావచ్చు, అంతేకాకుండా సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ఆందోళన అయితే ఇప్పటికే పెరిగిపోతున్నటువంటి